verify the load library in this one, and it will execute it. So with this, basically this exec we can use for executing this program. Any questions here? This is the syntax you have to remember. Like any other JSL, all the JSLs will start from first column itself, double slash. After that, we should write here. Okay, step name exec. Like this, how many steps we can execute maximum? Maximum 255 steps we can execute in a single job. Within the 255 steps, either you can execute same program or different programs. Any questions here? Sir. Yes. 255 అన్నారు కదా, మరి ఒకవేళ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుందా సార్? Steps if you have more than 255 steps in a single job, it will allow up to 255. If you have more than that, means it will not allow single job. You have to create another job. This is the limit. Last question అడిగినాను కదా. So let's say I have the 300 steps in my job. If I want to restart from 256 steps, means how it possible? Means it's not possible, because maximum steps in a job itself is 255. So they will ask question like this to get confusion. Okay, you should be careful. Like in a single JSL, we have maximum 255 steps. ఇప్పటి నుంచి మీరు ఏదైనా చిన్న COBOL ప్రోగ్రామ్ రాస్తున్నారంటే యూ కెన్ కంపైల్ ఇట్. ఆఫ్టర్ దట్ వీ కెన్ క్రియేట్ యువర్ ఓన్ JSL. ఈ విధంగా మీరు ఓన్గా క్రియేట్ చేసుకుని JSL యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. నో, మీరు అక్కడ ఉన్న JSL కాపీ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ JSL అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. Part 3.4 అంటే ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. నో, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ సంథింగ్ హియర్. ఇప్పుడు ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ తర్వాత మీకు కన్ఫ్యూజ్ లేకుండా జే అని ఇచ్చారు. జే అంటే ఆ కరస్పాండింగ్ ప్రోగ్రామ్ JSL అన్నట్టు. సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ హియర్, ఇక్కడ చూడండి స్టెప్ 1, స్టెప్ 2 ఇట్లా రకరకాల స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా ఇక్కడ చూడండి, ఇది ప్రోగ్రామ్కు జాబ్ కార్డ్ ఇచ్చినారు, జాబ్ లైబ్రరీ, ఆఫ్టర్ ద స్టెప్ నేమ్ exec pgm ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చిన తీసుకోవాలి. ఈ ప్రోగ్రాము ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. సింపుల్. జనరల్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మినిమం క్లాస్ మెసేజ్ లెవెల్, టైము, టైప్ రన్, రీజన్, రీస్టార్ట్, కండిషన్ ఇట్లాంటివన్నీ మినిమం థింగ్స్ ఇవ్వండి, మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇక్కడ ఉండే ప్రతి పారామీటరు ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు ఇంటర్వ్యూలో అడిగిన పారామీటర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నెక్స్ట్ స్టార్ట్మెంట్ ఈజ్ స్టెప్ నేమ్ exec pgm ప్రోగ్రామ్ నేమ్. మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్న ఆల్మోస్ట్ ఆల్ సో ఓన్గా JSL రాసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ చూడండి, స్టెప్ నేమ్ exec pgm ప్రోగ్రామ్ నేమ్ అంతే. సో దిస్ వే వీఆర్ గోయింగ్ టు యూజ్ exec. ఓకే, ఈ execలో ఇప్పుడు మనం వీఆర్ ఇంటూ ద ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్. ఈ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్లో ఇక్కడ కీవర్డ్ పారామీటర్స్ ఉన్నాయా, వీటిల్లో కామన్గా కొన్ని పారామీటర్స్ జాబ్ లెవెల్లో వాడతాము, స్టెప్ లెవెల్లో వాడతాము. సమ్ ఆఫ్ ద పారామీటర్ వచ్చేసి 3 పారామీటర్స్ RTC. ఈ 3 పారామీటర్స్ either you can use in the job level as well as step level. Okay, region, time, condition, ఈ 3 పారామీటర్స్ we can use job level as well as step level. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఆర్ ద కామన్ పారామీటర్స్ we can use job level as well as step level అంటే రీజన్, టైమ్, కండిషన్.
ఈ రెండు ఇచ్చినాం అనుకోండి, జాబ్లో ఇచ్చినాము, స్టెప్లో ఇచ్చినాము, విచ్ వన్ విల్ టేక్ హై ప్రయారిటీ అంటే ఈ మధ్యలో ఆర్టీసీలో ఈ కీ ఉంటుంది కదా టైం పారామీటర్, ఈ టైం అనేది స్టెప్ లెవెల్ విల్ టేక్ హై ప్రయారిటీ దెన్ ద జాబ్ లెవెల్. రిమైనింగ్ రీజన్ అండ్ కండిషన్ అనేది జాబ్లో ఏమి ఇస్తామో దట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ ద స్టెప్స్ ఇన్సైడ్ ద జాబ్. ఓకే, నేను ఐ కెన్ యూజ్ రీజన్ హియర్ అండ్ ఐ కెన్ యూజ్ రీజన్ హియర్ ఆల్సో. సో నేను ఇక్కడ రీజన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ దట్ ఇచ్చిన అనుకోండి, ఆ రీజన్ ఈజ్ ఈక్వల్ టు 1024K అని ఇచ్చిన అనుకోండి. సో ఏది తీసుకుంటుంది, రీజన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమి ఇచ్చినావో దట్ ఈస్ ద హై ప్రయారిటీ, ఇది తీసుకుంటుంది అన్ని స్టెప్స్. అట్లాగే కండిషన్ లేకపోతే రీజన్ ఇచ్చాను, తర్వాత కండ్ పారామీటర్ అంటారు, కండిషన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చిన అనుకోండి 4LT అని ఇచ్చిన అనుకోండి. ఇక్కడ ఏమిస్తుంది, కండిషన్ వాట్ ఎవర్ యూ గేవ్ హియర్ ఇన్ ద జాబ్ కార్డ్ దట్ విల్ టేక్ హై ప్రయారిటీ. ఓకే, నెక్స్ట్ టైంలో సో టైమ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ లైక్ దట్, లెట్స్ సే 1:05 ఇట్లా ఇచ్చింది అనుకోండి టైము. సో టైం ఇది తీసుకుంటుంది. ఈ స్టెప్కు నేను టోటల్గా టైం 2 minutes 10 seconds ఇచ్చిన, ఈ స్టెప్ 1కు ఇట్ విల్ టేక్ టైం విత్ ఇన్ దిట్ లిమిట్స్. 1 minute 5 seconds కంటే ఎక్కువ స్టెప్ తీసుకోదన్నమాట. ఈవెన్ దో ఐ గేవ్ టైం 2 minutes 10 seconds ఇచ్చిన, ఐఎమ్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ దిస్ స్టెప్ టు 1 minute 5 seconds. సో ఆర్టీసీ పారామీటర్స్లో గుర్తుపెట్టుకున్న ఆర్టీసీలో టైం, ఈ టైం మాత్రం స్టెప్ తీసుకుంటుంది, మిగతా అన్ని జాబ్ తీసుకుంటుంది అనమాట. ఇది మనం ఆల్రెడీ వీ డిస్కస్ ద కండిషన్ పారామీటర్, టైం పారామీటర్ అండ్ రీజన్ పారామీటర్. రీజన్ అంటే అమౌంట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ వర్చువల్ స్టోరేజ్ ద జాబ్ రిక్వైర్స్. Condition means it's a conditional execution of job based on the written code of the job steps. If condition is true, step will bypass. Time means it will allow the maximum allowable CPU time for a particular job. These are the 3 single line definitions. It's a very, very important. So this is step name EXEC PGM is equal program. If you take any program, so if you know this syntax, job card, then step name EXEC PGM is equal to program name. These all are optional. If you want at step level, you can give it. After that, sysout DD sysout is equal to star. That's enough. This is the EXEC parameter. So in the EXEC parameters also, we are using some keyword parameters. These are the common RTC parameters. That's it. This is the EXEC parameter. Any questions, guys? Here, this is step name. Here, this is step name. This is optional. Let's say, let me remove this one. Like this, how many steps I can execute? Maximum 255 steps I can execute. So let's say I'm going to add I want to go to the spool here, M:5:ST. This will go directly to the spool. Okay, here. Let's say I can open any one job here. Let's say here how many steps I have? I have 3 steps in my job. So if I submit this job, it will all the steps will run it. Here, this step name EXEC PGM is equal to program name. Here step name. For each step name, I am in between. I am giving one comments line so that it will be clear. So this is up to one step. This is copy, and after this line, I am pasting. So C for copy. After this line, I am pasting. This is the 3 steps. If I submit this job, so it will execute. 3 steps will execute. Within the 3 steps, I gave restriction of time should be within 10 seconds. These 3 steps should complete. So notify. Normally we can use single ampersand. This UID we can use. This UID అంటే సిస్టమ్ యూజర్ ఐడి. ఎవడైతే సబ్మిట్ చేస్తాడో వాన్ యూజర్ ఐడి ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యి వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది. దట్ ఈస్ ద సిస్ యూఐడి, సింగిల్ అంపర్సెంట్ సిస్ యూఐడి. ఇట్లాంటి స్టెప్స్ నేను మాక్సిమం ఎన్ని రన్ చేయగలను? 255 స్టెప్స్ రన్ చేయగలను. ఇఫ్ మోర్ దెన్ 255 స్టెప్స్ ఉంటే దిస్ జాబ్ విల్ ఫెయిల్ అనమాట.
ఏ ఎర్రర్తో ఫెయిల్ అవుతుంది అనేది మీరు ఇట్లా రిపీట్ చేసుకుని ఒక 255 స్టెప్స్ యాడ్ చేసుకొని ఒకసారి 256 స్టెప్తో రన్ చేయండి, ఏమవుతుందో. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారు ఇట్లాంటి 256 స్టెప్స్ ఉంటే ఏమైతే ఊరికి అడుగుతారు. మీకు యూజర్ ఐడి మీకు సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు యూ కెన్ ట్రై ఇట్. ఓకే, దిస్ ఈజ్ ద స్టెప్ నేమ్. సబ్మిట్ ఏమవుతుంది, ప్రతి స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఫైనల్గా మ్యాక్సిమం స్టెప్ రిటర్న్ కోడ్ ఏది ఉంటుందో అది వస్తుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ నేను కొన్ని జాబ్స్ నాకు వద్దనుకుంటే పర్జ్ చేయొచ్చు. ఒకేసారి పర్జ్ చేయాలంటే ఇట్లా ఇచ్చిన అనుకోండి, ఇస్తే ఇట్ విల్ పర్జ్ ఇట్. కొన్ని జాబ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ జాబ్లో నేను ఇక్కడ వెళ్ళి చూస్తే మ్యాక్సిమం సిసి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ జాబ్ లోపలికి వెళ్ళాలంటే క్వశ్చన్ మార్క్ ఇక్కడ చూస్తే 3 స్టెప్స్ రన్ అయినాయి. ఈ జస్ట్ మెసేజ్కి వెళ్ళా అనుకోండి, ఇక్కడ చూపిస్తుంది ఏ స్టెప్ ఎప్పుడు రన్ అయింది, ఈ స్టెప్ రన్ అయింది, దీని కండిషన్ కోడ్ 0. స్టెప్ 2 రన్ అయింది, కండిషన్ కోడ్ 0. F8 స్టెప్ 3 రన్ అయింది, కండిషన్ కోడ్ 0. సో అవుట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఫైనల్ మ్యాక్సిమం వాల్యూ 0, ఇట్ విల్ షో ఇట్. ఓకే, ఇది ఇప్పుడు ఈ జేసెల్లో ఉన్నాను నేను. ఈ కరెస్పాండింగ్ జేసెల్ ఏదో నేను చూడాలనుకోండి, ఏ సబ్మిట్ చేసామో అక్కడ ఎస్జెండ్ షో జేసెల్ అని ఎంటర్ కొట్టిన స్కూల్లోనే చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 255 స్టెప్స్. ఇక్కడ మనం జేసెల్ యాక్సెస్ ఉంది, నేను చాలా స్టెప్స్ ఉన్నాయి, నేను జస్ట్ స్టెప్ 1 ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ నాకు వద్దనుకుంటున్నా. సో మనం ఏదైనా జేసెల్ యాక్సెస్ ఉంటే జస్ట్ ఇక్కడ నల్ స్టేట్మెంట్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ నల్ స్టేట్మెంట్ అంటే జస్ట్ డబల్ స్లాష్ ఇస్తే నల్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ కింద ఉండేటి ఇట్ విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. నేను ఈ జాబ్ కింద సబ్మిట్ చేస్తే ఈ కింద ఉండేటన్ని కన్సిడర్ తీసుకో, జస్ట్ ఇది ఒక్కటే కన్సిడర్ చేసి ఈ స్టెప్ 1 ఒకటే రన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు సబ్ అని కొట్టినా అనుకోండి, మ్యాక్స్ ఇస్ 0. ఇప్పుడు మనం వెళ్ళి ఏ జాబ్ సబ్మిట్ అయింది ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ దీని క్వశ్చన్ మార్క్ లోపలికి వెళ్తే చూడండి స్టెప్ 1 చూపిస్తాను, ఎందుకంటే నల్ స్టేట్మెంట్ ఉన్నది కాబట్టి. మనం రన్ చేసేటప్పుడు జాగ్రత్తగా నల్ స్టేట్మెంట్ కామెంట్స్ ఇచ్చేటప్పుడు నల్ స్టేట్మెంట్ ఇస్తే కింది కన్సిడర్ చేయదన్నమాట. లేదు ఇట్లాంటి కేసులో నేను ఐ కెన్ యూజ్ ద కండిషన్ పారామీటర్. కండిషన్ ఎట్లా ఇవ్వాలి, ఈ 2 స్టెప్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదంటే నేను ట్రూ కండిషన్ అయ్యేటట్టు ఇస్తే దీస్ స్టెప్స్ విల్ బైపాస్. ఓకే, ఒక్కొక్కసారి అడుగుతాను, నా దగ్గర 100 స్టెప్స్ ఉన్నాయి, నాకు ఈవెన్ స్టెప్స్ మాత్రమే రన్ అవ్వాలి, లేదంటే ఆడ్ స్టెప్స్ మాత్రమే రన్ అవ్వాలంటే ప్రతి స్టెప్కు ఏ స్టెప్ అయితే రన్, ఇఫ్ యూ డోంట్ వాంట్ రన్ ఎనీ పర్టికులర్ స్టెప్ యూ షుడ్ యూజ్ ట్రూ కండిషన్ అయ్యేటట్టు అన్ని కండిషన్లు ఇచ్చుకుంటా పోవాలి. లేదంటే వీ హ్యావ్ సమ్ అదర్ యూటిలిటీ రెడీమేడ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, దట్ వీ విల్ డిస్కస్ లిటిల్ లేటర్. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్ నేమ్ ఉంది కదా, స్టెప్ నేమ్ EXEC PGM ప్రోగ్రామ్ నేమ్ అని ఇచ్చేటప్పుడు ఈ స్టెప్ నేమ్ అనేది ఇట్స్ నాట్ ద మ్యాండేటరీ. ఈ స్టెప్ నేమ్ ఇవ్వకపోయినా కూడా మన జాబ్ రన్ అయిపోతుంది, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. లెట్ మీ రిమూవ్ దిస్ స్టెప్ నేమ్. నేను స్టెప్ నేమ్ 1 to 8 క్యారెక్టర్స్ ఇవ్వాలను కదా, అసలు స్టెప్ నేమ్ లేకపోయినా కూడా మన జాబ్ రన్ అవుతుంది. ఇప్పుడు నేనేమి ఇచ్చాను, స్టెప్ నేమ్ ఏమి ఇవ్వలేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్. ఇప్పుడు మ్యాక్స్ ఇసి 0 అయిపోయింది. ఓకే, ఫుల్ లోపలికి వెళ్ళి చూస్తే స్టెప్ నేమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ వచ్చింది. ఇక్కడ 3 స్టెప్స్ 3 సిక్స్ అవుతారు రన్ అయిపోయింది. సో కానీ ఎందుకు మరి స్టెప్ నేమ్ ఇట్స్ నాట్ ద కంపల్సరీ. దీన్ని బట్టి ఏం చేస్తుంది, స్టెప్ నేమ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, కానీ వీఆర్ గోయింగ్ టు గివ్ స్టెప్ నేమ్. ఎందుకు ఇస్తాము, ఎప్పుడు మ్యాండేటరీ అంటే మోస్ట్లీ 3 కేసెస్ స్టెప్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. 3 కేసెస్లో స్టెప్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో ఎప్పుడు మ్యాండేటరీ, లెట్సే నాకు ఇప్పుడు ఈ జాబ్ పొరపాటు ఇక్కడెక్కడో ఫెయిల్ అయిపోయింది అనుకోండి, జనరల్గా ఏం చేస్తాము, లెట్సే ఐ హ్యావ్ ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, 3 స్టెప్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ ఈ స్టెప్ దగ్గర నా జాబ్ ఫెయిల్ అయిపోయింది. వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ స్టెప్, కెన్ ఎనీవన్ టెల్? అన్మ్యూట్ అండ్ ఆన్సర్ ఇట్. What should I do? Come on, guys. నా దగ్గర 3 స్టెప్స్ ఉన్నాయి. లెట్స్ ఈ స్టెప్ 2 దగ్గర నా జాబ్ ఫెయిల్ అయిపోయింది. నేనేం చేయాలి, నేను మళ్ళీ ఇప్పుడు ఈసారి రన్ చేయాలంటే ఎక్కడి నుంచి రన్ చేయాలి, ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచి రన్ చేయాలి. వాట్ ఇస్ ద టర్మ్ దట్ ఈస్ రీస్టార్ట్. యా,
సో నేను నా దగ్గర 3 స్టెప్స్ ఉన్నాయి. సెకండ్ స్టెప్ దగ్గర నాది ఫెయిల్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అని కొడితే మళ్ళీ స్టెప్ 1 నుంచి రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మహా అంటే ఒక స్టెప్పే కదా, నో ప్రాబ్లం, వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ టాప్ అంటాం. అట్లాంటి 100 స్టెప్స్ ఉన్నాయనుకోండి, 100 స్టెప్స్ ఉండి నాది ఎక్కడో 95 దగ్గర ఫెయిల్ అయిపోతే ఇఫ్ ఐ స్టార్ట్ అగైన్ టాప్ అంటే అన్ని అన్నెసరిగా 94 స్టెప్స్ రన్ అవుతాయి. ఐ డోంట్ వాంట్. ఐ వాంట్ టు రీస్టార్ట్ ఫ్రమ్ అబెండెడ్ స్టెప్. ఏ స్టెప్ దగ్గర అబెండ్ అయితే అక్కడ నేను రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను స్టెప్ నేమ్ ఇవ్వలేదు అనుకోండి, రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంది, రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టెప్ నేమ్ అని. ఇప్పుడు ఏ స్టెప్ నుంచి రన్ చేయాలని, ఇప్పుడు మనుషులు ఉన్నాము, హ్యూమన్ బీయింగ్లో ఒక మనిషికి ఒక ట్రైబల్ పీపుల్కు వానికి పేరు లేకపోయినా కూడా హీ కెన్ సర్వైవ్ ఇట్. ఫుడ్ అండ్ బెడ్ ఉంటే హీ కెన్ సర్వైవ్ ఇట్. సో ఎప్పుడు నేమ్ యూజ్ అవుతుంది, పర్టికులర్ ఇఫ్ ఐ వాంట్ టు ఐడెంటిఫై దట్ పర్సన్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ దట్ పర్సన్. Here same thing, even step name is not mandatory, but during the restart of the program step name is mandatory. Okay, ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు కంపల్సరీ నాకు స్టెప్ నేమ్ అవసరం అవుతుంది. అదే స్టెప్ నేమ్ లేకపోతే కన్నా ఐ కెనాట్ రీస్టార్ట్ ఇట్. సో ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈజ్ step name is not mandatory, but 3 cases step name is compulsory. On which case it means first case is during the restart of the program step name is mandatory. సో ఇక్కడ ప్రాక్టికల్ గా ఇక్కడ రీస్టార్ట్ చేసేటప్పుడు నాకు స్టెప్ నేమ్ కావాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. రిమైనింగ్ కేసెస్ వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ రివీల్ ఇట్. కంపల్సరీ స్టెప్ నేమ్ ఉంది, అప్పుడు అందుబాటు మనం ఏం చేస్తామంటే యూనిక్యూగా ఇస్తాం స్టెప్ నేమ్. ఇది స్టెప్ 1, స్టెప్ 2 అని, స్టెప్ 3 అను, లేదంటే స్టెప్ 01, స్టెప్ 02 అని ఏదో ఒకటి యూనిక్యూగా డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఇన్ దిస్ కేస్ స్టెప్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. కాబట్టి ఏదో ఒక నేమ్ 1 to 8 క్యారెక్టర్స్. లేకపోతే నేను స్టెప్ 1 అని ఇస్తాను, 1 to 8 ఉండాలి, కంపల్సరీ 8 ఏం కాదు, అప్ టు 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో హియర్ స్టెప్ 2, హియర్ స్టెప్ 3, లైక్ దట్ ఐ షుడ్ గివ్. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఫెయిల్ అట్ స్టెప్ 2 మీన్స్ ఐ కెన్ గివ్ రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టెప్ 2 అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 2. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ మాక్సిమం 2 to 5 స్టెప్స్ ఉంటాయి. రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ పర్టికులర్ అబెండెడ్ స్టెప్ అని ఇవ్వాలన్నమాట. కాబట్టి మేక్ షూర్ దట్ వీ షుడ్ యూజ్ ద యూనిక్యూ స్టెప్ నేమ్. ఈ జాబ్లో నేను ఈ జాబ్ 1లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇచ్చాను. నాకు కావాలంటే జాబ్ 2లో కూడా మళ్ళీ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇచ్చాను. ఈ స్టెప్స్ నేమ్ ఏంది, ఈ జాబ్ వరకే పరిమితం. అట్లా సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హైలైట్ జేసీఎల్, హాయ్ హెచ్ఐ హాయ్ జేసీఎల్ అంటే జేసీఎల్లో ఉండేది 3 స్టేట్మెంట్స్. ఆ 3 స్టేట్మెంట్స్ జాబ్, ఈఎక్సీసీ, డిడి 3 స్టేట్మెంట్స్ హైలైట్ అయినాయి. ఇక్కడికి వచ్చారు కదా, ఈ నేమ్ వచ్చేసి ఈ కలర్లో రాలే, ఇట్లా వచ్చింది అనమాట. నేను చూడంగానే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు నేను జాబ్ ఎగ్జిక్యూట్ కాకుండా చెక్ చేయాలంటే మనం టైప్ రన్ ఈక్వల్ టు స్కాన్ అని హోల్డ్ గాని ఇస్తాం. టైప్ రన్ ఈక్వల్ టు స్కాన్ వచ్చి ఎగ్జిక్యూట్ ఇచ్చినాం అనుకోండి, ఏమవుతుంది, ఇట్ విల్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ద జాబ్ ఇట్ విల్ స్కాన్ ఫర్ ద సింటాక్స్ ఎర్రర్. గుర్తుపెట్టుకోండి, టైప్ రన్ ఈక్వల్ టు స్కాన్. రియల్ టైంలో ఏం చేస్తామంటే రియల్ టైంలో జేఈఎం జెమ్ సిహెచ్కే చెక్, కొన్ని కంపెనీల్లో కొన్ని ప్రాజెక్ట్లో జెమ్ చెక్ అని వాడతాము, కొన్ని కంపెనీల్లో కొన్ని ప్రాజెక్ట్లో జే స్కాన్ అని వాడతాము. సో కొన్ని కంపెనీల్లో కొన్ని ప్రాజెక్ట్లో నాట్ జేసీకే అని వాడతాం. ఈ 3 మీనింగ్ ఇవి రియల్ టైం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లాంటి ఇంటర్వ్యూలో ఇట్లాంటి వర్డ్స్ పడినాయంటే ఈ మూటలో ఏదో ఒకటి వాళ్ళ ప్రాజెక్టులు కూడా వాడతారు కాబట్టి హీ ఫీల్ లైక్ యు ఆర్ డూయింగ్ రియల్లీ. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే జెమ్ చెక్ అన్నా, జే స్కాన్ అన్నా, నాట్ జేసీ కన్నా ఏదైనా ఒకటి చెప్పండి. సో మేము సమ్ ప్రాజెక్ట్ వేర్ యూజింగ్ ద జెమ్ చెక్, సమ్ ప్రాజెక్ట్ వేర్ యూజింగ్ ద జే స్కాన్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ టైప్ రన్ ఈజ్ ఈక్వల్ టు స్కాన్ అనమాట. టైప్ రన్ ఈజ్ ఈక్వల్ టు స్కాన్ అంటే ఏంది, వితౌట్ ఎగ్జిక్యూటింగ్ దిస్ జాబ్ జస్ట్ ఇట్ విల్ వెరిఫై ఫర్ ద సింటాక్స్ ఎర్రర్స్. ఇది రియల్ టైం వర్డ్, నోట్ చేసుకోండి గట్టిగా. ఓకే, నెక్స్ట్ ఏంది, ఇక్కడ నేను ఇక్కడ చూడండి, నేను చూడంగానే సంథింగ్ జేసీఎల్ ఎర్రర్ అని నాకు అనిపిస్తుంది. హౌ ఐ నో మీన్స్ ఇక్కడ చూడండి, టైం పారామీటర్ తర్వాత నేను కామా ఇచ్చాను. కామా ఎప్పుడు వాడతాము, కంటిన్యూషన్కు వాడతాము. దీని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఏదైనా కంటిన్యూషన్ ఇవ్వాలనుకుంటే కామా వాడతాము. నేను ఇక్కడ కామా ఇచ్చి నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ డిఫరెంట్ కలర్. సో లెట్ మీ రిమూవ్ ద కామా అని హిట్ అంటారు. నేను రిమూవ్ చేసి చూడండి, ఇప్పుడు మారిపోయింది.
సో హైలైట్ చేసేయాలి అనగానే సో ఈ స్టేట్మెంట్స్ ఇట్లా డిఫరెంట్ కలర్లో వచ్చినాయి. ఇది ఈ విధంగా ఉన్నాయి. ఏమన్నా కామెంటెడ్ సెక్షన్లో ఉండేటివి ఈ విధంగా కామెంట్స్. ఇక్కడ జేఎస్ఎల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదన్నా రాస్తే ఇట్ విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఈ కలర్లో ఉన్నాయంటే ఇవన్నీ కామెంట్స్ కింద తీసేసుకుంటారు అన్నమాట. ఓకే గైస్, ఇది. సో ఇప్పుడు నుంచి మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాయమంటే సింపుల్గా 2 నెంబర్స్ అడిషన్ చేయాలి. నేను ఐ వాంట్ టు డిస్ప్లే అంటే జాబ్ కార్డ్ రాసుకొని దెన్ స్టెప్ నేమ్ EXEC PM ప్రోగ్రామ్ నేమ్ అని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో మీరు అందరు ఇప్పుడు రాస్తారా నేను అడుగు తగిన రైట్. నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, కెన్ యూ ప్లీజ్ రైట్ వన్ JSL పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే రాయగలుగుతారా మీరు? JSL అనేది అవుట్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కోర్స్ అన్నిట్లో JSL అనేది చాలా ఈజీ టాపిక్, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ టాపిక్. ఇఫ్ యు నో ద JSL అలోన్ యూ కెన్ సర్వైవ్ యువర్ జాబ్. చాలా ప్రాజెక్టులు కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టు మోర్ దెన్ 50% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ద సపోర్ట్ ప్రాజెక్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రొడక్షన్ సపోర్ట్లో ఇఫ్ యూ హ్యావ్ ద JSL నాలెడ్జ్ అలోన్ యూ కెన్ సర్వైవ్ ఇట్. అంటే 50% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అంటే 50% మెయిన్ ఫ్రేమ్ జాబ్స్లో ఒక JSL వచ్చినా కూడా యూ కెన్ రన్ ద షో. కాబట్టి ఇది చాలా ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కసారి మీరు కొన్ని ఈ జాబ్ స్టేట్మెంట్స్, ఈ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి ఇవన్నీ తెలుసుకుంటే దట్స్ ఇట్, ఇంకా ఈజీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద JSL. సో ఇక్కడ మనం జాబ్ కార్డు, EXEC PM ప్రోగ్రామ్ నేమ్ ఈ రెండు తెలిసిన అంటే ఇంకా హాఫ్ ఆఫ్ ద JSL ఓవర్ అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ థింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇక్కడ ఇంకొక టాపిక్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు PM ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చినాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు పాస్ ద డేటా, ఇప్పుడు నేను ఈ COBOL ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ display2 అనే ప్రోగ్రామ్. ఓకే, లెట్ మీ ఓపెన్ ద display2 ప్రోగ్రామ్. ఓపెన్ చేస్తాం. అసలు display2 ప్రోగ్రామ్ ఏం చేస్తుందో చూస్తాం. నా సోర్స్ లైబ్రరీలో ఉంది. సో display2 ప్రోగ్రామ్ what it is doing, if I give hi highlight COBOL means all the COBOL functions it will highlight so that it will be easy for me to open it. Okay, ఓకే. ఇప్పుడు ఈ display2 ఉంది కదా, నేను చిన్న మాడిఫికేషన్ చేస్తాను ఈ display2. ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే. ఇప్పుడు నేను ఈ కామెంట్ సెక్షన్ చూడంగానే నాకు తెలిసిపోద్ది 1 to 20. అట్లా లేకున్నా కూడా నేను ఈ స్టేట్మెంట్ చూసాను అనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే I from 1 by 1 until I అంటే 20 నెంబర్స్ వరకు ఇది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ 0 by 2 అంటే ఇట్ విల్ డిస్ప్లే ద ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ 1 to 20 వరకు ఆడ్ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను ఇది. ఓకే, టోటల్గా త్రీ ఫంక్షన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, యూజింగ్ పర్ఫార్మ్ వ్యారీయింగ్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేస్తున్నాం. ఒక్కొక్కసారి అడుగుతారు నాకు ఈవెన్ నెంబర్సే కావాలి, నాకు ఆడ్ నెంబర్సే కావాలి, ఇట్లా కావాలి అట్లా కావాలన్నప్పుడు ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. నెక్స్ట్ నేను కావాలంటే ఇంకొక ప్రోగ్రామ్ display3గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీని ఎగ్జిస్టింగ్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా display3గా చేస్తున్నాను. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఈ display2ను CUT కట్ అన్నా అనుకోండి, మొత్తం లైన్స్ అన్ని కాపీ అవుతాయి షార్ట్ కట్లో. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి నేను ఒక మెంబర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ అని ఇచ్చి ఇక్కడ బ్రాకెట్లో display3 అనేది ప్రోగ్రామ్, హిట్ ఎంటర్. ఇక్కడికి వచ్చి పేస్ట్ అని ఇచ్చాను. మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా కాపీ అయిపోయింది. ఇక్కడ చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి 3 కాబట్టి ఇక్కడ 3 చేంజెస్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేస్తున్నా. ఏం వేరియబుల్, WSNUM నమ్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తుంది. ఈ WS నెంబర్ వచ్చేసి 9 up to వాల్యూ 0 ఉంది అనుకోండి. ఓకే, ఈ WS నమ్ ఇప్పుడు నేను
ఈ నెంబర్ ఎన్నిసార్లు డిస్ప్లే కావాలి? దిస్ విల్ డిస్ప్లే ఫ్రమ్ 1 to WS టైమ్స్ నేను డిస్ప్లే కావాలి. ఓకే, ఈ విధంగా 1 to WS టైమ్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే దిస్ విల్ డిస్ప్లే ఫ్రమ్ 1 to అనేది ఇది యాజ్ ఈజీగా డిస్ప్లే అయ్యి దీని తర్వాత WS నెంబర్లో ఎంత వాల్యూ ఉంటుందో అంత డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేసిన I greater than 20 అనకుండా WS నమ్ అని ఇచ్చిన. సో ఈ WS నమ్ అనేది ఇంకా మనకు ప్రస్తుతానికి అయితే 0 ఉంది, ఇంకా తెలియదు ఎంత అనేది చెప్తాను. ఓకే, ప్రతి ఇక్కడ ఎక్కడెక్కడ 20 ఉందో అక్కడ ఎలా మార్చినాము. సో 1 to 20 అనకుండా డైనమిక్గా మీకు ఎంత నెంబర్ కావాలంటే అంతవరకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కావాలనుకుంటే 9 కానీ 9 కానీ ఎంతో ఇచ్చినాము. సో నేను సేవ్ చేశాను. ఫస్ట్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ నేను కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ తీసుకొని టకటక ఎక్కడెక్కడ 1-2 ప్లేసుల్లో చేంజెస్ చేస్తాను. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ తీసుకొని చేయడం వల్ల మన ఎఫర్ట్ తగ్గుతుంది, మన పర్పస్ఫుల్ అవుతుంది. సో డిస్ప్లే 3 అనేది నా ప్రోగ్రామ్. వన్స్ మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? యూ హ్యావ్ టు గో ఆన్ కంపైల్ ద ప్రోగ్రామ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ M అని ఇస్తున్నాను. యాక్చువల్గా నేను డిస్కస్ చేసింది ఏదో B కానీ బ్రౌజ్ కానీ వ్యూ కానీ E ఫర్ ఎడిట్ కానీ ఈ మూటల్లో ఒకటి ఇవ్వాలి. నేను కొత్తగా M అని ఇస్తున్నా అంటే ఈ PDS మెంబర్ గిన్ అయితే M ఫర్ మెంబర్స్ అనమాట. ఈ PDSలో మెంబర్స్ ఉంటాయి కదా, ఆ మెంబర్ లిస్ట్ వచ్చేదానికి నేను M ఇస్తాను. ఓకే, నెక్స్ట్ నేను ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ విత్ what is the compiler we are using here? Can anyone tell? Sir, IG CY CS CTL. ఇంకా IG CY CR CTL. మళ్ళా చెప్పు. Sir, IGY CR CTL sir. IGY CR CTL. ఇది సింగిల్ వర్డ్. మళ్ళీ అంత కొంచెం పాస్ చేసి అట్లా కూడా చెప్పదు, తక్కువ చెప్పాలి. IGY CR CTL. IGY CR CTL. ఇక్కడికి వెళ్ళి జనరల్గా నేను ఈ ప్రోగ్రాంలోకి వ్యూ మోడ్లో వెళ్తాను. వ్యూ మోడ్లో వెళ్ళి ఇక్కడ ఏమేమి చేయాలి? M ఎఫెక్ట్ కిందికి రావాలి. ఇక్కడ మనం చూడండి IGY CR CTL ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రోగ్రామ్ నేమ్, ఇక్కడ నా ప్రోగ్రామ్ నేను చేంజ్ చేసేసాను. ఇక్కడ నేను సోర్స్ లైబ్రరీ, నా ప్రోగ్రామ్ ఎక్కడుంది? ఇది నా సోర్స్ లైబ్రరీ. ఓకే, ఈ సోర్స్ లైబ్రరీ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సోర్స్ లైబ్రరీ లేదు చూడండి. సో నా సోర్స్ లైబ్రరీ ఇది నేను చేంజెస్ చేస్తున్నాను. సో నా ప్రోగ్రామ్ ఇందులో ఉంది విత్ కామ్. ఓకే, సోర్స్ లైబ్రరీ ఇచ్చాను, ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కాపీ లైబ్రరీ, లోడ్ లైబ్రరీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతున్నాను. తర్వాత ఎప్పుడైనా కాపీ లైబ్రరీ తర్వాత డిస్కస్ చేస్తాం. నా లోడ్, ఈ ప్రోగ్రామ్ లోడ్ వచ్చేసి ఇందులోనే ఎగ్జిస్టింగ్ పీడిఎస్లో ఉంది కాబట్టి నేను చేంజెస్ లేవు కాబట్టి ఇది ఇట్లే వచ్చాను. నో ఐఎమ్ గోయింగ్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ జాబ్ నేమ్ యాడ్ 1 to 3x ఉంది కదా. కంపైలేషన్ కోసం నేను నా ఇష్టం వచ్చిన జాబ్ నేమ్ ఇచ్చుకుంటే సేమ్ ఇదే కాకుండా నేను DISP డిస్ప్లే COM కంపెనీ ఇచ్చినాను, డిస్ప్లే కంపైలేషన్. జస్ట్ నాకు రెఫరెన్స్ కోసం, అన్నిటికీ ఒకే జాబ్ కాకుండా. ఇప్పుడు నాకు జాబ్ కార్డ్ ఏందో జాబ్ నేమ్ ఏదో తెలిసింది కదా, ఈ జాబ్ నేమ్ ఇచ్చుకున్న, జాబు నోటిఫై రీజన్ ఇచ్చినారు వాళ్ళంతే. మనం కావాలంటే ఏదైనా ఇవ్వచ్చు, క్లాస్ మెసేజ్ లెవెల్. ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏమని తీసుకోలేదని కాదు, బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ని బట్టి ఏదో ఒక వాల్యూ తీసుకుంటా ఉంటారు. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ జాబ్. కంపైలేషన్ జాబ్ ఇది. జస్ట్ నేను ప్రోగ్రామ్ నేము, లోడ్ లైబ్రరీ, సోర్స్ లైబ్రరీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నా. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్. జాబ్ సబ్మిట్ అయిపోయింది. ఇట్ ఈస్ గివింగ్ ద మ్యాక్స్ ఈస్ 0. మ్యాక్స్ ఈస్ 0 అంటే సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. దెర్ ఇస్ నో సింటాక్స్ ఎర్రర్స్. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్ నేమ్ ఏంది? డిస్ప్లే 3. ఇది లోడ్ లైబ్రరీ. ఈ లోడ్ లైబ్రరీకి వెళ్ళి చూస్తే ఈ డిస్ప్లే 3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డిస్ప్లే 3 ఓపెన్ చేసినాం అనుకోండి. STRT start 3.4 and if I'm giving this one, if I go with
లొకేట్ ఆర్ ఫైండ్ డిస్ప్లే 3. ఇక్కడ చూడండి డిస్ప్లే 3 ఇది కదా. నేను ఐఎమ్ గోయింగ్ విత్ బ్రౌజ్ మోడ్కి వెళ్ళి ఫైండ్ ఫర్ 2024 అని ఇస్తే ఇక్కడ చూడండి 2024-02-26 ఇవాళ 26 టైం కదా. సో ఇవాళే క్రియేట్ అయింది లోడ్ మోడల్. ఈ విధంగా ఉంటుంది. లోడ్ మోడల్ అనేది మిషన్ లాంగ్వేజ్. సో అవర్ కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ మిషన్ లాంగ్వేజ్ ఓన్లీ. మనం ఎప్పుడైనా అసలు ఇది ఎన్ని రోజుల క్రితం చేసాము, లేటెస్ట్గా చేసామా లేదా తెలుసుకోవడం కోసము వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈ లోడ్ మాడ్యూల్లోకి వచ్చి ఈ విధంగా చూస్తాం అనమాట. ఓకే, ఇది ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ వద్దనుకుంటే =x అంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ డిస్ప్లే 3 ఇది లోడ్ మాడ్యూల్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు కావాలంటే నేను జాబ్ నేమ్ చేంజ్ చేస్తాను. జాబ్ నేమ్ ఉంది డిఐఎస్ డిస్ప్లే జాబ్. లెట్స్ సే జాబ్ 1 జనరల్గా డిస్ప్లే సంథింగ్ జే, నార్మల్గా జాబ్స్ ఎండ్ విత్ జే. ఓకే, నేను ఇట్లా ఏదో ఒక నేమ్ ఇచ్చాను మీకు. ఇక స్టెప్ నేమ్ EXEC డిస్ప్లే 3. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విషయం మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా డేటాను పాస్ చేసేటప్పుడు డైనమిక్గా పాస్ చేయాలి. డైనమిక్గా ఎట్లా పాస్ చేస్తామంటే సో ఇప్పుడు కంపైల్ చేశాం కదా, దీనికంటే ముందర వాట్స్ అవర్ ప్రోగ్రామ్ చిన్న చేంజెస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు WS నెంబర్ అని ఉంది కదా, ఈ WS నెంబర్ని రన్ టైం JSL-లో రన్ చేసేటప్పుడు డిసైడ్ చేస్తాను వాట్ నెంబర్ ఇట్ ఈజ్ అని. సో హియర్ హౌ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఇట్ మీన్స్ లెట్స్ సే నా డిస్ప్లే 3 అనేది ఓకే, ఇక్కడ నా ప్రోగ్రామ్ వచ్చేసి డిస్ప్లే 3 కదా. హియర్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ యూజింగ్ sys_in_dd గుర్తుపెట్టుకోండి. /sys_in స్పేస్ dd స్పేస్ స్టార్. sys_in_dd అని వచ్చి ఇక్కడ డబుల్ స్లాష్ ఇవ్వకుండా లెట్స్ సే నా నెంబర్ ఏదన్నా 30 అని ఇచ్చిన అనుకోండి. 30 అని ఇచ్చి 56 ఇట్లా ఇస్తాం అనమాట. ఇప్పుడు ఈ డిస్ప్లే 3 అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ఈ 30 అనే వేరియబుల్ను రిసీవ్ చేసుకుంటుంది ప్రోగ్రామ్. ఈ డిస్ప్లే 3లో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది ఈ డిస్ప్లే 3 ప్రోగ్రామ్? పోయా యాక్సెప్ట్ వర్బ్. కోబాల్లో మనకు యాక్సెప్ట్ వర్బ్ అని ఉంటుంది. నేను ఇక్కడ ఇచ్చినాను అనమాట. సో ఇక్కడ ఏమని ఇస్తానంటే యాక్సెప్ట్ ACCEPT యాక్సెప్ట్ WS num అన్నాం అనుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ WS num అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ద WS నెంబర్ ఫ్రమ్ ద సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ అంటే ఇది నథింగ్ బట్ JSL. నేను ఇక్కడ జాబ్ రన్ చేసేటప్పుడు ఇక్కడ నువ్వైతే ఏ నెంబర్ పాస్ చేస్తావో, ఎక్కడ పాస్ చేస్తావు అండర్ sys_in_dd. ఈ sys_in_dd లో అయితే ఏ నెంబర్ పాస్ చేస్తావో దట్ విల్ రిసీవ్ వయా యాక్సెప్ట్ వర్బ్. ఇక్కడ నేను 2 లైన్లు పాస్ చేయాలనుకోండి, యూ హ్యావ్ టు గివ్ ద 2 యాక్సెప్ట్ వర్బ్స్. నేను WS నెంబర్ 1 WS నెంబర్ 2 నెంబర్స్ ఉన్నాయి నేను పాస్ చేయాలంటే యూ షుడ్ యూజ్ ఇంకొక లైన్లో ఇవ్వాలన్నమాట. ఒక్కొక్క లైన్కు ఒక యాక్సెప్ట్ వర్బ్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు పాస్ డేటా ఫ్రమ్ మై JSL టు మై COBOL ప్రోగ్రామ్. ఇక్కడ నా JSL-లో నేను డేటాని ఈ విధంగా పాస్ చేస్తే నేను రన్ చేసేటప్పుడు ఒకసారి 30 చేయొచ్చు, ఒకసారి 40 చేయొచ్చు. ఈ విధంగా యూజింగ్ ద యాక్సెప్ట్ వర్బ్ ఇట్ విల్ రిసీవ్ ద డేటా. ఓకే, ఇప్పుడు నేను ఇది సేవ్ చేశాను కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ ఇట్. ఒక లైన్ యాడ్ చేశాను కాబట్టి కంపల్సరీ ఐఎమ్ గోయింగ్ టు గో విత్ కంపైలేషన్ చేయాలి మీరు. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేము ఈ సోర్స్ లైబ్రరీ ఈ 2 చేంజెస్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేశాను. కంపైల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఈ JSL-లో. నౌ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద డేటా. సో ఇక్కడ స్టెప్ నేమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద డేటా. స్టెప్ నేమ్ EXEC PGM ప్రోగ్రామ్ నేమ్. ఇక్కడ నేను sys_in_dd నుంచి ఇక్కడ 30 అనే నెంబర్ పాస్ చేశాను. జనరల్గా ఇప్పుడు ఇది చూడంగానే మీకు డౌట్ రావాలి, నేను ప్రతిదీ డబల్ స్లాష్ ఉండాలి JSL-లో. ఇక్కడ ఎందుకు సింగిల్ స్లాష్ ఇచ్చానంటే దీని ఇన్స్ట్రీమ్ డేటా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రీమ్ డేటా
INSTREAM ఇన్స్ట్రీమ్ డేటా అనుకోండి. సో యూజింగ్ మనం ఏదైతే సిస్టమ్ డిడి స్టార్ ద్వారా పాస్ చేసే డేటాను ఇన్స్ట్రీమ్ డేటా అంటాం. ఇక్కడ సింగిల్ స్లాష్ స్టార్ అని ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇన్స్ట్రీమ్ డేటా ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఆఫ్టర్ దిస్ లైన్. సింగిల్ స్టార్ అని ఇస్తే ఇన్స్ట్రీమ్ డేటా ఇంతటితో అయిపోయిందని ఇట్ విల్ అండర్స్టాండ్. ఇది ఇవ్వకపోయినా కూడా ఏమీ కాదు. ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇన్స్ట్రీమ్ డేటా ఇంతటితో ఎండ్ అయిందని. లెట్ మీ సబ్మిట్ ఇట్. ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను. ఎక్స్ సిస్టమ్ అంటే ఇది ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి అబెండ్ S322 ఎర్రర్. S322 ఎర్రర్ అంటే ఎవరికన్నా తెలుసా? ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. S322 ఎర్రర్. ఓకే, S322 అంటే టైమ్ అవుట్ ఎర్రర్. మనం ఇక్కడ ఇది ఇచ్చినాం కదా, ఎక్కడో సమ్వేర్ ఇట్స్ గోయింగ్ టు లూప్లోకి ఎక్కడికి వెళ్ళిపోయింది. మనం ఇచ్చిన 10 సెకండ్స్ సరిపోలేదన్నమాట. దెన్ ఇట్ విల్ ఫెయిల్ విత్ S322. టైం డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం S322 ఎర్రర్ ఇస్ ద టైమ్ అవుట్ ఎర్రర్. ఓకే గైస్, నోట్ చేసుకోండి. S322 ఏంటంటే టైమ్ అవుట్ ఎర్రర్. ఈ ప్రోగ్రామ్ను నేను 10 సెకండ్స్లో కల్లా కంప్లీట్ అవ్వాలని ఇచ్చాను. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 10 seconds, సో ఇట్ ఫెయిల్డ్ విత్ S322 ఎర్రర్. ఓకే, అంటే మనం ఇచ్చిన చిన్న ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందంటే సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు లూప్ అన్నమాట. విల్ సీ ఇట్. ఇప్పుడైతే S322 ఎర్రర్ టైమ్ అవుట్ ఎర్రర్తో ఫెయిల్ అయింది. సో విల్ గో బ్యాక్. క్వశ్చన్ మార్క్ చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా డిస్ప్లేలు అయిపోయినాయి ఆల్రెడీ. అంటే ఎక్కడికో లూప్ వెళ్తుంది. వీ విల్ సీ ఇట్. ఇప్పుడు నేను 1 to 30 నెంబర్ వరకు చేయమన్నాను. సో 30 నెంబర్ వచ్చింది, కానీ 30 తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది అది. వై ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 30. విల్ సీ ఇట్. ఈ ప్రోగ్రామ్లోకి వెళ్ళాము. నేను ఇనిషియల్గా వాల్యూ 0 ఇచ్చాను. WS నెంబర్ యాక్సెప్ట్ WS నెంబర్ అంటే WS నెంబర్ ఎంత డిస్ప్లే అయింది మనకు? 1 to 13. సో 13 డిస్ప్లే అయింది. ఇక్కడికి వచ్చింది పర్ఫార్మ్ వ్యారింగ్ I ఫ్రమ్ 1 by 1 until I greater than 30 అన్నాము. సో ఇక్కడ ఎప్పుడైతే I వాల్యూ 30 వచ్చింది అనుకోండి, 30 greater than 30 ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది? ఇక్కడ 0 3 కదా. when it comes to 31, whether 31 greater than 30, ఇది ట్రూ కండిషనే కదా. ఎందుకు ఫెయిల్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది? WS నెంబర్ వచ్చేసి 9 of 3 కదా. వాల్యూ 0. యాక్సెప్ట్ WS నెంబర్, డిస్ప్లే WS నెంబర్ ఏం 9 of 3 అంటే 13 కదా డిస్ప్లే. వై ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు లూప్. ఎంతవరకు లూప్ వెళ్ళింది? 99 వరకు వెళ్ళింది, తర్వాత 0 అయింది. వాట్ ఈస్ రాంగ్ హియర్? ఓకే, ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. వాట్స్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్, ఇక్కడ ఇది స్పేసెస్గా తీసుకున్నది. 30 స్పేస్ అని తీసుకున్నది. స్పేస్ సమ్ జంక్ వాల్యూ వెళ్ళిపోయింది అన్నమాట దాంట్లో. ఓకే, నౌ ఐ డిక్లేర్ విత్ 9 of 3గా డిక్లేర్ చేశాను కదా.
సో నేను ఐ పాస్ 9 ఆఫ్ 3 030గా పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి 030గా పాస్ చేశాను కాబట్టి సో 1 to 30 వరకు ప్రింట్ అయింది. దాని తర్వాత ఈవెన్ నెంబర్స్ కూడా 30 వరకు ప్రింట్ అయినాయి. దాని తర్వాత ఆడ్ నెంబర్స్ 29 వరకు ప్రింట్ అయినాయి. దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా నేను ఐఎమ్ గోయింగ్ టు పాస్ మై ఇన్పుట్ డేటా యూజింగ్ సిస్ఇన్డిడి స్టార్. ఓకే, ఇక్కడ నా ప్రోగ్రామ్ ఇది. నా ప్రోగ్రామ్ WS నెంబర్ టైమ్స్ నేను ఐ వాంట్ టు డిస్ప్లే. లెట్స్ నేను కావాలంటే ఇప్పుడు నేను ఐ వాంట్ టు 45. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ పాస్ ర్యాండమ్లీ. రన్ టైంలో నేను ఏ నెంబర్ పాస్ చేస్తే అంతవరకు నాకు వాల్యూ. లెట్స్ నేను ఇక్కడ 010 అంటే 10 నెంబర్స్ వరకే నాకు ప్రింట్ కావాలి. సబ్మిట్ అంటే ఇట్ విల్ ప్రింట్ 10 నెంబర్స్. ఓకే, చూడండి 10 నెంబర్స్ వరకే ప్రింట్ అయినాయి. సో వాట్ ఎవర్ యూ వాంట్. లెట్స్ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ ప్రింట్ 100 నెంబర్స్ వరకు నేను ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్. It is going into super. Timeout error 100 వరకు పోవడం. సో we'll see. ఓకే, నేను ఇక్కడ 100 అని ఇచ్చిన. ఎందుకంటే ఇక్కడ 9 of 2నే ఉంది కదా. ఎప్పుడైతే ఇది 100 అయిపోయిందో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ విత్ 00 కదా. సో కాబట్టి ఇది లూప్లోకి వెళ్తుంది. 100 ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫైనైట్ లూప్. సో ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళి మన టైం సరిపోక S322 ఫెయిల్ అయిపోతుంది. ఓకే ఓకే గైస్, దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద డేటా using in stream, like under SysInDD star I'm going to pass the data randomly. This is the way I'm going to pass the data. Okay? Step name exec pgm is equal. After that sysout, after that SysInDD star using I am passing the data. Any questions here? If I pass the data using SysInDD star means I can use accept verb. So here I am going to use the accept verb and I am passing the data. Clear guys? Yes sir. Okay. So if I want to pass two data, one is the 100, another one is let's say 50, or one is the second one is also let's say 045. If I want to like this means here 2 lines you are passing means in the COBOL program 2 accept verbs you have to use. Accept WS number ante first ఏ లైన్ అయితే పాస్ చేస్తున్నావో ఆ లైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద యాక్సెప్ట్ వర్బ్. we are going to use accept verb to receive the data from my JCL to COBOL program. This is the one way of passing the data. ఓకే, ఈ యాక్సెప్ట్ వర్బ్ నువ్వు ఎంత డేటానైనా పాస్ చేసి దెర్ ఇస్ నో లిమిట్. దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్ స్ట్రీమ్ డేటా. ఓకే, రన్ టైంలో మనం ఎంత డేటా కావాలంటే అంత డేటా వీఆర్ గోయింగ్ టు పాస్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యూజింగ్ పామ్ పారామీటర్, PARM పామ్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ SysInDD స్టార్ ద్వారా కాకుండా నౌ వీఆర్ గోయింగ్ టు పాస్ ద డేటా యూజింగ్ పామ్ పారామీటర్, PARM పామ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్. ఈ బ్రాకెట్లో వస్తే మనకి ఇష్టం వచ్చిన వాల్యూ వీఆర్ గోయింగ్ టు పాస్ ఇట్. ఏదో ఒక వాల్యూ లెట్స్ 020 ఇంకా మన నేమ్ అను వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు పాస్ అనమాట యూజింగ్ ద పామ్ పారామీటర్. సో ఈ విధంగా ఇస్తాం అనమాట. ఓకే, ఇట్లా ఆఫ్టర్ ద PGM is equal program name we can use step level లో పామ్ is equal అని చెప్పి ఈ డేటాను పాస్ చేస్తే it will receive the COBOL program. How it will receive the COBOL program? Via linkage section it will receive the COBOL program. Linkage section ద్వారా ఈ JSL లో ఉంచే డేటాను COBOL program will receive it. Here
ఈ పాము కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ పాము మ్యాక్సిమం 100 క్యారెక్టర్స్ మాత్రమే పాస్ చేయగలము. సో ఏదన్నా రియల్ టైంలో ఎక్కువగా ఈ పాము పడతాము, రియల్ టైంలో ఏదైనా 1 or 2 క్యారెక్టర్స్ తక్కువ డేటాను పాస్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ పామ్ పారామీటర్. దిస్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ పాసింగ్ ద డేటా ఫ్రమ్ my JCL to my COBOL program. In the PAM parameter, how it will receive data means using the linkage section, it will receive the data. ఓకే, ఒకవేళ సిస్టమ్ రిజిస్టర్ అయితే ఎట్లా రిసీవ్ చేసుకున్నది యూజింగ్ యాక్సెప్ట్ వర్క్. ఇప్పుడు నేను ఇది ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, యాడ్ 1 to 3 ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ 2 నెంబర్లను యాడ్ చేసి డిస్ప్లే చేస్తాను. ఈ నెంబర్లు మన ప్రోగ్రాంలో స్టాటిక్గా 25, 31 అనేది మూవ్ చేస్తున్నాం. అట్లా లేకుండా నేను రన్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ మూవ్ చేస్తాను. ఆ వాల్యూస్ని తీసుకొని ఇట్ షుడ్ గివ్ మై టోటల్ వాల్యూ. సో నౌ నేను ఈ యాడ్ 1 to 3 అనే ప్రోగ్రామ్ను చిన్న చేంజెస్ చేస్తాను. సో దీనికి ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద లింకేజ్ సెక్షన్. మనం ఇంతవరకు లింకేజ్ సెక్షన్ వాడలేదు. సో డేటా డివిజన్లో ఆఫ్టర్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ యూజ్ ద లింకేజ్ సెక్షన్. LINKAG లింకేజ్ ఈ లింకేజ్ సెక్షన్ అని వాడి, సో ఈ లింకేజ్ సెక్షన్లో లెట్స్ 01 LK డేటా, లింకేజ్ సెక్షన్ డేటా అని ఇచ్చి, సో ఇక్కడ 05 లింకేజ్ సెక్షన్ వేరియబుల్ LKA ఇట్లా వాడుతున్నాను. పిక్చర్ క్లాస్ 9/2 అని వాడతాను. సో దీనికి కావాలంటే యాక్చువల్గా వాల్యూ 0 అని ఇచ్చాను. ఓకే, ఇంకొక వేరియబుల్ దీన్ని జస్ట్ రిపీట్ చేసి LKB అని ఇచ్చాను. సో దీన్ని కూడా 9/2 ఇచ్చాను, వాల్యూ 0 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఈ లింకేజ్ సెక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిస్ప్లే LKA అని ఇచ్చాను. సో LKA డిస్ప్లే చేస్తున్నాను. LKA నేను ఈ ప్రోగ్రామ్లోకి LKA LKB ఎట్లా వస్తుందో డిస్ప్లే చేసుకుంటున్నాను. నెక్స్ట్ మూవ్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ కాకుండా మూవ్ LKA. ఓకే, మూవ్ LKB. సేమ్ ఇక్కడ మిగతా అంతా ఈ LKA LKB అనేది వయా JCL లోంచి ఇందులోకి డేటా వస్తుంది. ఈ లింకేజ్ సెక్షన్ ద్వారా ఈ డేటా వచ్చింది. ఈ LK వాల్యూస్ నేను ఇందులోకి మూవ్ చేసుకొని నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద WC టోటల్ వాల్యూ. టోటల్గా ఇది ఏం చేస్తుంది, రెండింటిని యాడ్ చేసి ఇది డిస్ప్లే చేస్తుంది. ఇందులోకి వాల్యూస్ ఇంతకుముందు స్టాటిక్గా ఇచ్చే వాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, లింకేజ్ సెక్షన్ ద్వారా పాస్ చేస్తాం. ఓకే, ఇది నేను చేంజెస్ చేసిన ప్రోగ్రాము. సేమ్ ప్రోగ్రాంలోనే ఈ 3 వేరియబుల్స్లోకి నేను లింకేజ్ సెక్షన్ అనేది కొత్తగా వాడాను. ఇక్కడ ఏంటంటే మనం లింకేజ్ సెక్షన్ ఎడిట్ మోడ్లో వస్తాము. గుర్తుపెట్టుకోండి, మనం లింకేజ్ సెక్షన్ వాడినప్పుడు ఇన్ ద ప్రొసీజర్ డివిజన్లో ఏం చేయాలంటే ప్రొసీజర్ డివిజన్ యూజింగ్ అనేది వాడాలి. ప్రొసీజర్ డివిజన్ యూజింగ్ LKA LKB ఆర్ఎల్స్ LK డేటా అన్నాం అనుకోండి, యూజింగ్ LK డేటా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ ఈ 2 వేరియబుల్స్ను యూజ్ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద లింకేజ్ సెక్షన్. ఇక్కడ నేను JCLలో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద డేటా, సో నేను డేటాను పెడితే ఒక 9/2 కదా, 20 పాస్ చేస్తున్నాను, వాల్యూ 30 పాస్ చేస్తున్నాను. ఓకే, నేను పామ్ ఈక్వల్ 20 30 అని బ్రాకెట్లో పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, ఇట్ విల్ రిసీవ్ 9/2 అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఇట్ విల్ రిసీవ్ ఇంటూ LK. ఈ వేరియబుల్లోకి ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వస్తుంది, రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ ఈ వేరియబుల్లోకి వస్తాయి. దట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, సో నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను AB వాల్యూస్ను డైనమిక్గా ఇవ్వకుండా స్టాటిక్గా ఇవ్వకుండా
వయా జేసీఎల్ ద్వారా నేను పాస్ చేస్తున్నా 20, 30, 40, 50 ఏదో ఒక వాల్యూ, మీకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ పాస్ చేస్తే ఈ వయా పామ్ ఇంతకుముందు మనం sys_in_dd స్టార్ ద్వారా కూడా పాస్ చేస్తాం కదా. ఇప్పుడు సెకండ్ వే ఇస్ యూజింగ్ పామ్ పారామీటర్ ఐఎమ్ పాసింగ్ మై డేటా ఫ్రమ్ మై జేసీఎల్ టు COBOL ప్రోగ్రామ్. ఈ COBOL ప్రోగ్రామ్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, వయా లింకేజ్ సెక్షన్ ఇట్ విల్ రిసీవ్ ద డేటా. సో మనం sys_in_dd స్టార్ అయితే యాక్సెప్ట్ వర్బ్ వాడాము, ఇక్కడ లింకేజ్ నేను పామ్ పారామీటర్ ద్వారా నేను రన్ చేసినప్పుడు పాస్ చేస్తే ఇట్ విల్ రిసీవ్ వయా లింకేజ్ సెక్షన్. ఇక్కడ మనం లింకేజ్ సెక్షన్ వాడామంటే వీ షుడ్ యూజ్ ప్రొసీజర్ డివిజన్ యూజింగ్ దిస్ లింకేజ్ సెక్షన్ అని రాయాలంట. ఈ ఎల్కే డేటా అంటే ఎల్కే డేటా ఇస్ నథింగ్ బట్ ఏబి వేరియబుల్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటారు. ఓకే, నౌ ఐ డిడ్ సమ్ చేంజెస్ ఇన్ ద COBOL ప్రోగ్రామ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ ఇట్. IGY_CR వాడి నేను కంపైల్ చేస్తున్నాను. సో ఇక్కడ నా సోర్స్ లైబ్రరీ కరెక్టే ఉంది, ప్రోగ్రామ్ నేమ్ ఒక్కటి చేంజెస్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్. సబ్మిట్ మ్యాక్స్ 0 అంటే కరెక్ట్గా కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు రన్ చేశాను, ఇక్కడికి వచ్చాను. రన్ చేసేలాకి వచ్చేసి ఇది నా రన్ చేసేయాలనుకోండి. సో ఇక్కడ నేనేం చేశాను, ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి నాది యాడ్ 1 2 3 4. యాడ్ 1 2 3 ఈజ్ నా ప్రోగ్రామ్ నేము. ఇక్కడ నేనేం వాడుతున్నాను, పామ్ పారామీటర్ వాడాను అడిషనల్గా. దిస్ విల్ బి యూజ్డ్ టు పాస్ ద డేటా ఫ్రమ్ మై జేసీఎల్ టు COBOL ప్రోగ్రామ్. లెట్ మీ రన్ ఇట్ అండ్ సీ ఇట్. సబ్మిట్ చేశాను. మ్యాక్స్ 0 నేను ఎంత వాల్యూస్ పాస్ చేశాను, 20, 30 అని పాస్ చేశాను. ఓకే, విల్ గో ఇన్సైడ్ ద స్కూల్ అండ్ వీ కెన్ వెరిఫై ఇట్. సిస్ అవుట్లెట్ నేను వాల్యూస్ ఎంత పాస్ చేశాను, వాల్యూ 20, 30 పాస్ చేశాను. కానీ ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎల్కే ఏలేకి ఎంత వచ్చింది, స్పేస్ వచ్చింది, ఎల్కే బీలేకి 20 వచ్చింది, టోటల్ 24. నేను పాస్ చేసినంత 20, 30 పాస్ చేశాను. నాకు ఆ ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 24 అని వచ్చింది. యాక్చువల్గా నేను 20, 30 పాస్ చేస్తే 24 అని వచ్చింది. సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. సో వాట్ ఇట్ ఈస్ రాంగ్ హియర్, లెట్ మీ కరెక్ట్ ఇట్. జనరల్గా లింకేజ్ సెక్షన్ పాస్ చేసేటప్పుడు, లింకేజ్ సెక్షన్ ఇచ్చేటప్పుడు వీ షుడ్ డిఫైన్ ద లింకేజ్ సెక్షన్ లెంత్ కూడా మనం డిఫైన్ చేయాలన్నమాట. లింకేజ్ సెక్షన్ లెంత్ లేదనుకోండి, మనం పాస్ చేసిన డేటాలో, సో నేను ఇప్పుడు ఎంత పాస్ చేస్తాను డేటా 20, 30, 9 of 2 20 తీసుకోమన్నా, 9 of ఫస్ట్ 2 క్యారెక్టర్స్ 9 of దీనిలోకి 20 తీసుకోమన్నా, ఇందులోకి 30 తీసుకోమన్నా. కానీ ఇందులోకి 20 తీసుకున్నది ఇందులోకి 4 తీసుకొని టోటల్గా 24 వచ్చింది ఆన్సర్. వై? బికాస్ ఇన్ ద లింకేజ్ సెక్షన్ వీ హ్యావ్ టు డిక్లేర్ ద లింకేజ్ సెక్షన్ లెంత్ ఆల్సో. linkage section length with linkage section length with picture S9 of 4 com. S9 of 4 ఇది ఎంత తీసుకుంటుంది స్పేస్ వరకు ఐడియా ఉందా? సార్ 2 bytes అండి. 2 bytes తీసుకుంటుంది. S9 of 4 com అంటే ఇది 2 bytes తీసుకుంటుంది. ఓకే, మన ఆన్సర్ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ టేకింగ్ 2 bytes అనమాట. సో S9 of 4 com ఈ విధంగా ఇట్లా ఇస్తే గిన నువ్వైతే ఎంత డేటా పాస్ చేస్తున్నావో దీని లెంత్ ఎంత, ఇప్పుడు దీని లెంత్ ఎంత, ఇది 4 bytes కదా. సో ఈ 4 bytes అనే లెంత్ను ఇందులో స్టోర్ చేసుకుంటుంది. ఈ లెంత్ అనే ఫీల్డ్లో మనం గిన లెంత్ అనే ఫీల్డ్ ఇవ్వలేదనుకోండి, ఈ 4 bytes అనే లెంత్ను నువ్వు ఏ వేరియబుల్ ఉందో ఫస్ట్ది ఇందులో స్టోర్ చేసుకొని, అందుకే మనకు ఇది 20 ప్లస్ లెంత్ 4 bytes. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 24. ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం పాస్ చేసేది వాల్యూను ఎంత లెంత్ పాస్ చేస్తున్నామో ఆ లెంత్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వేరియబుల్లో లింకేజ్ సెక్షన్ లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. S9 of 4 కాంప్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇచ్చే డేటాను ఫస్ట్ డేటా ఇందులో, సెకండ్ డేటాను ఇందులో స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను లింకేజ్ సెక్షన్ లెంత్ ఇచ్చాను, విత్ S9 of 4 కాంప్ ఇచ్చాను. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రీకంపైల్. మనం చేంజెస్ చేసిన తర్వాత రీకంపైల్ చేయాలి. సో యాడ్ 1 2 3 నా ప్రోగ్రామ్ నేము,
add 1 2 3 is my program name. Now I'm going to submit. Program లో చిన్న చేంజెస్ చేసినా you have to recompile it. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ద సేమ్ ప్రోగ్రామ్. నా వాల్యూ, నా ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 50 ఆన్సర్ రావాలి. లెట్ మీ సీ ఇట్. నేను సబ్మిట్ చేశాను, మ్యాక్స్ 0 వచ్చింది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ఇట్ అండ్ సీ ద సిస్టమ్, ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం లింకేజ్ సెక్షన్ 20 30 పాస్ చేశాను, 50 వచ్చింది. ఓకే, ఈసారి ఏం చేస్తాను నేను? ఈసారి డిఫరెంట్ వాల్యూ. ఈసారి లెట్సే 10 ఒకటి పాస్ చేశాను, 29 ఒకటి పాస్ చేశాను. నాకు ఆన్సర్ ఎంత రావాలి? లెట్సే 11 పాస్ చేశాను, 29, లేదంటే 12 పాస్ చేశాను. ఆన్సర్ ఎంత రావాలి? 41 రావాలి ఆన్సర్, అంతే కదా? సబ్మిట్. సో 41 ఆన్సర్ వచ్చిందో లేదో చూస్తాం. ఓకే, 12 పాస్ చేసాము, 29 పాస్ చేసాము, 41 ఆన్సర్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద డేటా యూజింగ్ ద పామ్ పారామీటర్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం పామ్ పారామీటర్ ఏంటంటే లిమిటేషన్ అంటే 100 క్యారెక్టర్స్ మనం పాస్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ ప్రోగ్రాంలో ఇంతకుముందు నేను లింకేజ్ సెక్షన్ లెంత్ ఇవ్వనప్పుడు నాకు డేటా ట్రంకేట్ అయిపోయింది. డేటా ట్రంకేట్ అయిపోయి నేను 20 30 అంటే ఈ రెండు ఇక్కడ ఏమైందంటే డేటా ట్రంకేట్ అయిపోయి దేర్ మైట్ బి ఈ లెంత్ అనేది కంపల్సరీ ఏం కాదు. కొన్ని కొన్ని ప్రాజెక్టులో లెంత్ ఇవ్వకపోయినా ఇట్ విల్ వర్క్ అనమాట. కానీ 110% వీ షుడ్ గివ్ ఈ విధంగా పాస్ చేసేటప్పుడు నేను చూడండి లింకేజ్ సెక్షన్ లెంత్ నేను ఎక్కడ వాడలేదు ప్రోగ్రామ్, నేను వాడేది ఈ 2 వేరియబుల్స్. ఈవెన్ దో యూ హ్యావ్ టు డిక్లేర్ ద లింకేజ్ సెక్షన్ లెంత్ విత్ S904 కాంప్. S904 కాంప్ అంటే ఏంటంటే ఇట్ విల్ స్టోర్ దీని లెంత్ ఎంత, ఇట్ విల్ 2 bytes. If I am not coding the length, there might be a chance of truncation of the 2 bytes of data. S904 కాంప్ మనం లింకేజ్ ఇది అడుగుతాడు ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్. హౌ ఐ am going to pass the data అంటే యూజింగ్ పామ్ పారామీటర్. హౌ ఇట్ విల్ రిసీవ్ అయ్యే COBOL ప్రోగ్రామ్ అంటే యూజింగ్ ద లింకేజ్ సెక్షన్. కెన్ యూ ప్లీజ్ రైట్ ఆర్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ద లింకేజ్ సెక్షన్ అంటే అండర్ లింకేజ్ సెక్షన్ వీ షుడ్ డిక్లేర్ లింకేజ్ సెక్షన్ లెంత్ విత్ S904 కాంప్ followed by variables, and in the procedure division also you should use procedure division using this LK data. ఈ LK data అంటే ఈ 3 వేరియబుల్స్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్లో వచ్చింది. ఇక్కడ లెంత్ మనం ఎక్కడ వాడకపోయినా ఎందుకు వాడుతున్నామంటే దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ట్రంకేషన్ ఆఫ్ ద 2 bytes ఆఫ్ డేటా. మనకి ఇక్కడ 2 bytes ఆఫ్ డేటా ట్రంకేట్ అయిపోతుంది, కొన్ని ప్రాజెక్టులో ట్రంకేట్ కాదు. అట్లా లేకుండా ఛాన్సెస్ ఎక్కువ అనమాట డేటా ట్రంకేట్ అయ్యేదానికి. నేను ఇంతకుముందు 20 30 పాస్ చేస్తే నాకు జస్ట్ 20 వేరేనే వాల్యూనే వెళ్ళిపోయింది, 30 అనేది ట్రంకేట్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు లింకేజ్ సెక్షన్ లెంత్ డిక్లేర్ చేయలేదు కాబట్టి. సో దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద డేటా. సెకండ్ వే ఆఫ్ పాసింగ్ ద డేటా యూజింగ్ పామ్ పారామీటర్. ఓకే గైస్, సో ఇక్కడ నేను పామ్ పారామీటర్ ద్వారా మ్యాక్సిమం 100 క్యారెక్టర్స్ మాత్రమే పాస్ చేయగలను. దట్ ఈస్ ద లిమిటేషన్ ఫర్ ద పామ్ పారామీటర్. నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఇచ్చిన అనుకోండి, పెడితే ఇంకొక వేరియబుల్ ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ లేకుండా LKA ఇచ్చాను, LKB ఇచ్చాను. సో ఇది చూడంగానే ఏది LKA 122 లేదంటే 1 లేదంటే జస్ట్ 12 అనేది నాకు తెలియాలంటే నేను మళ్ళీ ప్రోగ్రామ్ ఓపెన్ చేయకుండా ఇక్కడ నేను మధ్యలో సింపుల్గా కామా పెట్టాలనుకుంటున్నాను. సో జనరల్గా ఈ కామా అంటే ఆల్ఫా న్యూమరిక్ కదా, వీటన్నిటిని తీసుకొని నేను కోడ్స్లో పెట్టుకుంటాను. సో ఈ కోడ్స్ అనేటివి మనం డేటా పాస్ చేసేటప్పుడు ఎక్స్క్లూడింగ్ ద కోడ్స్, ఈ కోడ్స్ మధ్యలో ఎంత డేటా ఉందో అంత పాస్. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు పాస్ చేస్తున్నాము? టోటల్ 5 క్యారెక్టర్స్ పాస్ చేస్తున్నాము. సో నా ప్రోగ్రామ్కి ఏం చెప్తున్నాను? ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వేరియబుల్ ఏలోకి తీసుకోమంటున్నాను. వేరియబుల్ ఏలోకి ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ వేరియబుల్ బి. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ ఏంటండి? కామా 2 వచ్చేసి నెక్స్ట్ 2 క్యారెక్టర్స్, అంతే కదా. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వేరియబుల్ ఏలోకి తీసుకోమన్నాను, నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ వేరియబుల్ బిలోకి తీసుకోమన్నాను. టోటల్ లెంత్ వచ్చేసి ఇందులో స్టోర్ చేయమని చెప్పాను. టోటల్ లెంత్ ఎంత? 1 2 3 4 5 క్యారెక్టర్స్ టోటల్ లెంత్. ఈ 5 అనేది ఇందులో స్టోర్ అవుతుంది. సో నేను ఈ మధ్యలో నేను ఏం చెప్పాను? కామా ఇచ్చాను. నా మీనింగ్ ఏంది? 12 అనేది వేరియబుల్ ఏలోకి తీసుకోమన్నా, 29 అనేది వేరియబుల్ బిలోకి తీసుకోమన్నాను. నేను దీని ప్రకారం ఏంది? ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వేరియబుల్ ఏలోకి 12 వస్తుంది. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ ఏంది? కామా 2 అనేది వేరియబుల్ బిలోకి వస్తుంది. నేను ఇప్పుడు ఈ లెక్క సెర్చ్ చేయాలి, కరెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు నేనేం చేయాలంటే
ఈ రెండింటి మధ్యలో ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో లెట్స్ ఎల్కే ఎక్స్ అని ఏదైనా పెట్టి x(1) అని వాల్యూ ఇచ్చిన అనుకోండి, x(1) అని ఇచ్చిన అనుకోండి. ఓకే, ఇట్లా x(1) అని ఇస్తే దీని మీనింగ్ ఏమని 12 అనేది ఇందులోకి తీసుకోమని చెప్తున్నాము, కామా అనేది ఇందులోకి తీసుకోమని చెప్తున్నాము, 29 అనేది ఇందులోకి తీసుకోమని చెప్తున్నాము. ఓకే, ఈ కామా అనేది మనం ఎక్కడ వాడము, మనం పాస్ చేసేటప్పుడు కామా పాస్ చేయాలనుకుంటే ఈ విధంగా పాస్ చేయాలి. ఈ విధంగా చేసి నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. సో నేను ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ చేంజెస్ చేశాను. ఐ హ్యావ్ టు కాపీ ఇట్. ఓకే, నేను ఇప్పుడు ఏమేమి చేసానో అవి చేంజెస్ సేవ్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేస్తాను. యాడ్ 1 2 3. ఓకే, సో దీన్ని కంపైల్ చేస్తాను. మ్యాక్స్ ఈజ్ 0. కంపైల్ అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సబ్మిట్ అని ఇచ్చాను. సో 1229 అంటే 41 ఎంత రావాలి కదా. సో చూస్తాను ఎంత వస్తుంది. ఇది కంపైల్ అవుతుంది. ఇది రన్ చేసేది క్వశ్చన్ మార్క్ 41 1229 సేమ్ ఆన్సర్. సో ఇక్కడ నేను దీని వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మనం పామ్ పారామీటర్ పాస్ చేసేటప్పుడు విత్ ఇన్ కోడ్స్లో వాల్యూస్ ఇస్తే ఈ కోడ్స్ ఎక్స్క్లూడ్ కోడ్స్ అనేది తీసుకోకుండా దాని మధ్యలో డేటా పాస్ అవుతుంది. నువ్వు ఏ ఆర్డర్లో పాస్ చేస్తావో నీ ప్రోగ్రాము అదే ఆర్డర్లో తీసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. This is the second way of passing the data from my JCL to COBOL. This question will ask like how many ways I am going to pass data from my JCL to COBOL program. So you can use the PAM parameter here. In the PAM parameter, how the COBOL program will receive means using the linkage section. Via linkage section, it will receive the data. How we are going to write means normally we can use the linkage section length with S904 comp. This S904 comp ద్వారా linkage section length is sum followed by linkage section data. నువ్వు ఎన్ని వేరియబుల్స్ అయినా ఇవ్వచ్చు. మ్యాక్సిమం హౌ మచ్ డేటా ఇట్ విల్ టేక్ మీన్స్ మ్యాక్సిమం 100 క్యారెక్టర్స్. అది లిమిటేషన్ అనమాట పామ్ పారామీటర్. 100 కంటే ఎక్కువ ఉంటే యూ కెన్ యూజ్ సమ్ అదర్ ఆప్షన్స్. సో వీ కెన్ యూజ్ ద పామ్ పారామీటర్ ఆర్ వీ కెన్ యూజ్ ద సిస్ఇన్డిడ్ స్టార్. ఈ సిస్ఇన్డిడ్ స్టార్ ద్వారా సో నువ్వు కావాలంటే 2 వేస్ ఆల్సో యూ కెన్ పాస్ ఇట్. సో పామ్ పారామీటర్ లిమిటేషన్ ఏంది, మ్యాక్సిమం 100 క్యారెక్టర్స్ వరకే పాస్ చేయగలం. ఇంతకంటే ఎక్కువ ఉంటే యూ కెన్ గో విత్ సిస్ఇన్డిడ్ స్టార్. థర్డ్ వచ్చేసి ఫైల్స్ అనమాట. ఈ ఫైల్స్ మనం యూజ్ చేసి ఎంత డేటా కావాలంటే అంత పాస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద 3 ways వీఆర్ గోయింగ్ టు పాస్ ద డేటా ఫ్రమ్ మై JCL టు మై COBOL ప్రోగ్రామ్. ఓకే, ఈ పామ్ పారామీటర్ అప్పుడు ఈ లింకేజ్ సెక్షన్ అడుగుతారు. ఈ లింకేజ్ సెక్షన్ అంటే ఏంది, వీ కెన్ రిసీవ్ ద డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ టు ద ప్రోగ్రామ్. దీనికి ఎక్స్టర్నల్ టు ద ప్రోగ్రామ్ అంటే JCL నుంచి COBOL ప్రోగ్రామ్కు వయా లింకేజ్ సెక్షన్. లింకేజ్ సెక్షన్ కింద వాడితే ఐ షుడ్ యూజ్ ప్రొసీజర్ డివిజన్ యూజింగ్ ఈ లింకేజ్ సెక్షన్ అని ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏమైతే పామ్ పారామీటర్ చూస్తే ఫస్ట్ లెంత్ ఇందులోకి వస్తుంది. ఇక్కడ 9(2) అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఇందులోకి వస్తాయి, నెక్స్ట్ 1 క్యారెక్టర్స్ ఇందులోకి వస్తాయి, రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ ఇందులోకి వస్తాయి. సో ఇవి నేను ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఏదైనా రియల్ టైంలో ఎట్లా అంటే ఏదైనా 1-2 క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్ చిన్న డేటు చిన్న వాల్యూస్ ఇట్లాంటి పాస్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ద పామ్ పారామీటర్. ఒక్కొక్కసారి చిన్న ఇంకొంచెం బెటర్ డేటాను పాస్ చేయాలంటే యూజింగ్ సిస్ఇన్డిడ్ స్టార్, లేదా హ్యూజ్ డేటాను పాస్ చేయాలంటే యూజింగ్ ఫైల్స్. దీస్ ఆర్ ద 3 ways వీఆర్ గోయింగ్ టు పాస్ ద డేటా ఫ్రమ్ JCL టు COBOL ప్రోగ్రామ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీ క్వశ్చన్స్? నో సార్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హౌ మెనీ వేస్ టు పాస్ ద డేటా అనేది. సో వీ విల్ కంటిన్యూ టుమారో. ఓకే, ఓకే గైస్, సీ యూ టుమారో. ఓకే సార్, బాయ్ సార్. ఓకే, బాయ్.